కూటమి ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేత డాక్టర్ దినేష్ రెడ్డి. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా ఎర్రపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి, అంతేకాని దాడులు, బెదిరింపుల మధ్య జరగటం సరికాదంటున్న దినేష్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. పులివెందుల నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి జోరుగా ప్రచారం నిర్వహిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇటు ఎర్రపల్లి అనేటువంటి ఓ విలేజ్ లో కూడా డాక్టర్ దినేష్ రెడ్డి స్వయంగా ఈ ప్రచారంలో పాల్గొంటూ కూడా ఓటర్లందరినీ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి హేమంత్ రెడ్డిని గెలిపించాలని చెప్పి కూడా ఆయన కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ దినేష్ రెడ్డి గారు ఉన్నారు. ప్రజల్లో స్పందన అయితే బాగుందండి. వాళ్ళకు ఉన్న నోటీస్ కూడా చాలా తక్కువ నోటీస్ ఉంది. అయినా కూడా చాలా మంది గ్యాదర్ అయినారు ఆల్రెడీ. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎలక్షన్ ముందు సూపర్ 6 అన్నారు, ఇప్పుడైతే మాత్రం చితకబాదుతున్నారు ప్రజలందరినీ. అవి ఇస్తామని చెప్పినారు ఎలక్షన్ ముందు. ఇంతకుముందు జగన్ గారి ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చింది ప్రతి ఒక్కటి నిలబెట్టుకొని, మాట ఇచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ స్కీమ్స్ కానీ పథకాలు కానీ ఏదైతే అమలుపరిచినారో ఈ ప్రభుత్వంలో ఉన్నేటి కాదు కదా, ప్రామిస్ చేసినట్టు కూడా ఏమీ అందట్లేదు ప్రజలకు. గతంలో సార్వత్రిక ఎన్నికలు కూడా ప్రచారం నిర్వహించారు మీరు, ఇప్పుడు జడ్పీటీసీ ఉప ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు. ఎలాంటి మార్పులు చూస్తున్నారు? అంటే వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఎలా ఉండేది, ప్రస్తుత ప్రభుత్వంలో ఏ విధంగా? అప్పుడైతే చాలా ప్రజలైతే బాగా స్పందించేవాళ్ళండి. బాగా రుణాలన్నీ అందుతున్నాయి, మాకు ఏం కష్టం లేదు, మేము పోయి అడుక్కోవాల్సి వచ్చేది కాదు, ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళు ప్రతి ఒక్కటి. ఇప్పుడు మాకు గ్రామ సచివాలయాలు ఉన్నాయి, అన్ని దానిలో పోయి మేము ఏవి కావాలనుకుంటే అవి మాకు ఊరికి దగ్గరలోనే మా పనులన్నీ అయిపోయేటి. ఇప్పుడు ఎవరు లేరు, మా పనులు ఏమన్నా కావాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది అని అంటున్నారండి. ఈ జెడ్పీటీసీ ఎన్నిక రానున్న 12వ తారీఖు జరిగేటువంటి ఎన్నికలు ఏ విధంగా ఉండబోతాయి? అంటే శాంతియుత వాతావరణంలో జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుందా? నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. రామలింగారెడ్డి గారిని, రమేష్ గారిని కార్లు పగలగొట్టి రాళ్ళేసి, వాళ్ళ అదృష్టం దేవుని దయ ఏం కాలేదు వాళ్లకు. ఎమ్మెల్సీ గారి పైనే అటాక్ చేస్తున్నారంటే ఇంకా మామూలు ప్రజల మీద ఏ విధంగా ఉంటుంది? నేను వినింది అయితే అండి, ఇప్పుడు పోలీసులు వాళ్ళ పని చేసుకుంటూ పోయి ఏ ప్రలోభాలు పెట్టకుండా ఉంటే మామూలు మనుషుల మీద డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీనే గెలుస్తుందండి, దానిలో డౌట్ లేదు. థ్యాంక్ యూ సార్. సో అది మొత్తం మీద గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ పాలనలో అందించినటువంటి సంక్షేమ పథకాలను పొందినటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా తిరిగి ఖచ్చితంగా ఈ పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలుపొందిస్తారు. పోలీసులు కనుక ఖచ్చితంగా చట్టబద్ధంగా పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపుకి ఖచ్చితంగా ఛాన్స్ ఉందని చెప్పి కూడా చెప్తున్నారు డాక్టర్ దినేష్ రెడ్డి.